క్రైస్తవులు 2 చోట్ల బాగా అబద్ధాలు ఆడతారు. ఒకటి, ఒకవేళ పొరపాటున ప్రార్థన చేయడం అలవాటు ఉంటే అప్పుడు అబద్ధాలు ఆడతారు. రెండోది, ఖచ్చితంగా ఎప్పుడు అబద్ధం ఆడతారు తెలుసా? పాట పాడేటప్పుడు. నువ్వే నువ్వే నువ్వు లేకపోతే నేను లేను ప్రభా, నువ్వే. అర్థమైందా? పాడరా మీరు? అసలు ఎంత లీనమైపోతారంటే ఆ టైంలో మిమ్మల్ని సింగిల్గా మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేస్తే వావ్, బాహుబలిలో సెట్ అయిపోతారు మీరు. అంత ముఖ కవళికలు. అంటే ప్రొడ్యూసర్ అక్కర్లేదు, డైరెక్టర్ అక్కర్లేదు, మీకు గ్లిజరిన్ పోయక్కర్లేదు కళ్ళల్లో. యు గెట్ ఎవ్రీథింగ్. ఇట్ హ్యాపన్స్. మరి అబద్ధం కాదా అది? అంటే ఇలాంటి బొకేలు వర్షిప్ సర్వీస్కి తీసుకెళ్ళిపోతారు అనమాట. 10 నిమిషాలకు ఒకసారి దేవుడు చెవులో పడేస్తూ ఉంటారు పువ్వు. బొకే పెద్దది, ఫ్రెష్గా ఉండాలి దేవుడి చెవులో. బాగుంటుంది. ఎంతకాలం బతుకుతాం ఎట్లాగా? హౌ లాంగ్ యూ వాంట్ టు ఫేక్ యువర్ సెల్ఫ్? ఎంతకాలం నటిస్తావు? వన్ డే యూ హ్యావ్ టు ఫేస్ ద రియాలిటీ. వాస్తవాన్ని ఎదుర్కోవాలి. అప్పుడు ఎడిపోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఓకే, వాస్తవాన్ని ఫేస్ చేసినప్పుడు అప్పుడు సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఏం చేయలేం. ఓకే, సో వాట్ ఐ వాంట్ టు డూ ఇస్ టుడే టు లుక్ అట్ గాడ్ ఇన్ ఏ బ్యాలన్స్డ్ వే. దేవుణ్ణి మనం ఒక బ్యాలన్స్డ్ వేలో చూడటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో మన దేవుడు ఇది అని చెప్పడానికి దెర్ ఆర్ సెవరల్ సాంగ్స్, పాటలు ఉన్నాయి. అందుట్లో ఐ వాంట్ టు పికప్ వన్ ఆఫ్ ద సాంగ్స్ బైబిల్లోంచి. కీర్తనలో అంటాం కదా, అండ్ ఐ వాంట్ టు లుక్ ఇన్ దట్ సాంగ్స్. బట్ లెట్ మీ గివ్ యూ అ బ్రీఫ్ బ్యాక్డ్రాప్ అబౌట్ ది సాంగ్స్. వీ హ్యావ్ 150 సాంగ్స్ కదా. ఈ 150 సాంగ్స్ ఒక థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్లోంచి పికప్ చేసినాయి. దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ సాంగ్స్. అందుట్లో 150 పికప్ చేశారు. దే వర్ పిక్డ్ అప్ బై 2 people, ఎజ్రా, నెహెమియా. వీళ్ళిద్దరు పికప్ చేశారు. ఎజ్రా పాస్టర్ గారు, నెహెమియాము చర్చ్ ఎల్డర్. అంటే మనకు అర్థమయ్యడం చెప్పాను నేను. ఎజ్రా ఈజ్ ఎ ప్రీస్ట్, నెహెమియా ఈజ్ ఎ గవర్నర్. అర్థమైందా? వాళ్ళిద్దరు కలిసి పికప్ చేశారు ఈ 150 సామ్స్. ఇవి ఉండాలి అని పెట్టారు. ఈ 150 సామ్స్ని పికప్ చేసినప్పుడు ప్రిడామినెంట్గా డేవిడ్ ఎక్కువ సామ్స్ ఉన్నాయి, 106. అందుకనే డేవిడ్ సామ్స్ అన్నారు, సామ్స్ ఆఫ్ డేవిడ్. బట్ దేర్ ఆర్ ఆల్సో అదర్స్. మోజెస్ రాశాడు, సాలమన్ రాశాడు, కోరా సన్స్ రాశారు, ఆసాఫ్ రాశారు, అదర్స్ ఆల్సో రోట్. ఓకే, బట్ ప్రిడామినెంట్లీ డేవిడ్ కాబట్టి డేవిడ్ సామ్స్ అన్నారు. బట్ దీస్ సామ్స్, ఈ 150 సామ్స్ కూడా 5 సెగ్మెంట్స్గా చేశారనమాట. 5 సెగ్మెంట్స్. అంటే మనం బర్త్డేకి పరదేశమో ప్రియులారా అని పాడతారా కదా. సో దెర్ ఆర్ సమ్ బర్త్డే సాంగ్స్. అర్థమైందా? ఒకవేళ నేను స్పెషల్ నెంబర్ పాడతాననేసి క్రొత్త ఏడు మొదలు పెట్టేను అని మొదలు పెట్టాను అనుకో, ఎప్పుడు అన్నా మిమ్మల్ని ఆటో ఎక్కిచ్చేస్తాం, వెళ్ళిపోండి అన్నా. ఎక్కడికి? ఎర్రగడ్డ. వీ హ్యావ్ డిఫరెంట్ సాంగ్స్ ఈ అకేషన్లో పాడటానికి. ఈ 150 సాంగ్స్ కూడా 5 సెగ్మెంట్స్ చేశారనమాట. ఈ 5 సెగ్మెంట్స్ ఎట్లా చేశారంటే, మనకి ఫస్ట్ 5 బుక్స్ మోజెస్ రాశాడు కదా, జెనసిస్, ఎక్సోడస్, నంబర్స్ అండ్ లెవిటికస్, నంబర్స్ అండ్ డ్యూటరానమీ. 5 బుక్స్. ఈ 5 బుక్స్కి ప్యారలల్గా 5 పార్ట్స్ చేశారనమాట. 5 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఏమో అబౌట్ గాడ్ and our basic relation with God. Second part about Israel, the chosen nation. Third part about the priestly ministry, elanti aaradhana. Fourth part is about Israel in relation with other nations. Fifth part is about God and word of God. 5 parts అన్నమాట. ఒకసారి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి బై ఎనీ ఛాన్స్ తీసుకొస్తే Psalm 42 తీయండి. Psalm 42.
సామ్ 42 తీసారా? సామ్ 42 ఉందా? ఉందా? దానిపైన ఏముందో చెప్పు. దట్ ఈస్ పార్ట్ 2. ఓకే, సామ్ 73 తీయండి. సామ్ 73 ఉందా? దాని మీద తృతీయ ఉంది కదా, థర్డ్. సామ్ 90 తీయండి. సామ్ 90, దట్స్ ఫోర్త్. సామ్ 107 తీయండి. సామ్ 107, దట్స్ ఫిఫ్త్. గాట్ ఇట్? ఇవి 5 పార్ట్స్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ 5 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో ఈచ్ సెగ్మెంట్లో వీ హ్యావ్ అబౌట్ 1 కాన్సెప్ట్. సో మనం ఇలాంటి అండర్స్టాండింగ్ కనుక ఉంటే కనుక ఏ టైంలో ఏ సామ్ మనకు ఉపయోగపడుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. యంగ్ పీపుల్కి ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు కదా, 42 నుంచి 89 దాకా బాగా సెట్ అవుతాయి. అర్థం? ఎక్కువగా అక్కడే ఉంటాయి అనమాట. మీ స్ట్రగుల్స్ ఇవన్నీ అక్కడ ఉంటాయి. యూ క్యాన్ హ్యావ్ దట్ అనమాట. సో యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దేవుడు ఎలాంటోడు, ఖతర్నాక్ రాబాయ్, ఇవన్నీ అర్థం అవ్వాలంటే లాస్ట్ పార్ట్ 107 to 150. సో ఈచ్ పార్ట్ యూ హ్యావ్ 1 కైండ్ ఆఫ్ సాంగ్స్ అనమాట. ఇది దట్స్ హౌ వీ కెన్ లుక్ ఎట్ దీస్ సామ్స్. సో ఈరోజు సామ్ 139, 139 చూద్దాం. దట్స్ వాట్ వై గోయింగ్ టు సే. ఓకే, చాలా డిస్కసివ్ టైప్లో ఉంటుంది ఇది. అంటే నేను మీకు వచ్చేటువంటి చాలా క్వశ్చన్స్ నేనే రేజ్ చేసేసి నేనే ఆన్సర్ చేసేస్తూ ఉంటాను. అండ్ ఇఫ్ పాసిబుల్ ఐ విల్ గివ్ టైమ్ ఆల్సో టువర్డ్స్ ది ఎండ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా క్విక్గా షూట్ చేసేస్తే వీ కెన్ ఆన్సర్ దట్. ఓకే, సో బేసిక్గా మన గాడ్ గురించి ఒక కామన్ అండర్స్టాండింగ్, ఒక బ్యాలెన్స్డ్ అండర్స్టాండింగ్, ఓన్లీ 1 పర్స్పెక్టివ్లో చూడకుండా పూర్తిగా ఓవరాల్గా చూస్తే కనుక బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సామ్ 139కి 24 వర్సెస్ ఉంటాయి. ఓకే, ఈ 25 వర్సెస్ ఇప్పుడు మీకు పాటలు ఉంటాయి కదా, ఎనీ సాంగ్స్కి ఒకవేళ 10 లైన్స్ ఉన్నాయి అనుకోండి, 10 లైన్ ఒక సాంగ్ లాగా ఉండదు. ఉంటే కనుక దాన్ని పద్యం అంటారు, జానపద గేయం అంటారు. అయితే యూజువల్గా మన సాంగ్స్ ఎట్లా ఉంటాయంటే 3-4 లైన్స్కి ఒక స్టాంజా అని అంటాం కదా. ఇది కూడా అంతే. దిస్ సాంగ్ హ్యాస్ 4 స్టాంజాస్. ఎవ్రీ 6 వర్సెస్ ఒక స్టాంజా. ఎవ్రీ 6 వర్సెస్ దేవుడి గురించి ఒక కాన్సెప్ట్ చెప్పొద్దు అనమాట, ఒక కాన్సెప్ట్. సో ఈ 4 గడ చూస్తే కనుక బ్యాలెన్స్ వ్యూ ఉంటుంది. మీరు అందరు కుర్చీలో కూర్చున్నారు కదా, ఉన్నారా? ఎన్ని కాళ్ళు ఉన్నాయి దానికి? అందుట్లో ఒకటి లేపేస్తే మీరు పడిపోతారు. సో దేవుడికి కూడా 4 బ్యాలెన్స్డ్ వ్యూస్ ఉన్నాయి. సో గాడ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ దాట్. ఈ 4 కూడా ఈక్వల్లీ వర్కింగ్. ఒకటి వర్క్ అవుతున్నప్పుడు రెండోది సైలెంట్గా ఉండదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. సో ఇవి మనకున్నటువంటి అండర్స్టాండింగ్. సో ఐ విల్ రీడ్ వర్సెస్ 1 to 6. ఇది స్టాంజా 1. ఓకే, మీకు ఏ భాషలో కళలు వస్తాయి? ఇంగ్లీష్ అని మాత్రం అబద్ధం ఆడద్దే, ఎర్రగా తీసేస్తాను మిమ్మల్ని. మీకు వచ్చేది తెలుగులోనే, అంతసేపు ఏమో ఆలోచించక్కర్లేదు. అది కూడా ఒరిజినల్ స్లాంగ్లో వస్తుంది. నాలుక మడత పెట్టి ఏం మాట్లాడరు అక్కడ. బాగున్నావా, అవునా, అది అక్కడ ఉండదు కళలో. ఎందుకని చెప్పానంటే కళలో వచ్చే భాష మన ప్రాసెసింగ్ లాంగ్వేజ్. సిస్టంలో ప్రాసెసర్ ఉంటుందే, ఇంటెల్ ప్రాసెసర్, అది తెలుగే. కానీ స్క్రీన్ మాత్రం వేరు వేరు రంగులు కనబడుతూ ఉంటాయి. తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? ప్రాసెసర్ తెలుగే కానీ లాంగ్వేజ్ ఇంగ్లీష్. హీకేమా అది తెలుగులో ఆలోచించాడు, వచ్చాడా, దాన్ని ఇంగ్లీష్లో హీకేమా. తెలుగులో వద్దురా అంటే నోరే. ప్రాసెసర్ తెలుగు, డిస్ప్లే ఇంగ్లీష్. ఇక్కడ కాదు, అమెరికాలోకి వెళ్ళినా కూడా అలా ఉంటుంది. శాండియాగోలో నన్ను ఒకసారి ఒక ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు, పెద్ద ఆయన ప్రాసెసర్ తెలుగు, స్క్రీన్ ఏమో ఇంగ్లీష్. ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేయాలని విపరీతమైన కోరిక. 75 ఏళ్ళు ఉంటాయి ముసలోడు. ఆయన గొడవ పెడితే మొత్తానికి ఇచ్చారు. ఎడ్వర్డ్ ఈజ్ వెరీ హంబుల్ అండ్ హీ ఈజ్ హ్యావింగ్ ఏ హ్యూమిలియేటింగ్ లైఫ్ అన్నాడు.
అక్కడితో ఆగిపోతే బాగానే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ లాంగ్వేజ్ చూడండి. ఈవెన్ వెన్ మస్కిటోస్ ఆర్ స్టిచ్చింగ్ హీ సిట్టింగ్ దేర్ అన్నాడు. అర్థమైంది కదా ఇది. కాబట్టి మనం తెలుగులో మాడదాం. ఎందుకంటే పాస్టర్ గారు దారిలో నన్ను క్వశ్చన్ అడిగారు, సార్ మీరు ఇంగ్లీష్లో మాడతారు తెలుగులో మాడతారని. దేవుని దయ వలన నా ప్రాసెసర్ తెలుగే. అర్థమైందా? నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లోనే మాడతా, తెలుగులో మాడితే తెలుగులోనే మాడతా, తెలంగాణలో మాడితే తెలంగాణ భాషలోనే మాడతా, రాయలసీమ వెళ్తే రాయలసీమ భాష మాడతా, శ్రీకాకుళం వెళ్తే శ్రీకాకుళమే మాడతా. దెర్ ఇస్ నో డౌట్. నేను పెద్ద ఫేక్ చేయను. ఐ లెర్న్డ్ ఇట్, ఐ స్పీక్. అర్థమైందా? సో దీన్ని ఫోజ్ కొట్టేది ఏం లేదు. మన ఒరిజినల్ లాంగ్వేజ్ అయితే ఇదే. గాట్ ఇట్? సో పక్కా నో హిపోక్రసీ, నథింగ్. షో ఆఫ్ ఏం లేదు. నాలుగు మడత పెట్టి మాట్లాడదాం బాగుండవు ఏం లేదు. జుట్టుంటే జడైనా వేసుకోవచ్చు, కుప్పైనా వేసుకోవచ్చు. మ్యాటర్ ఉంటే ఏ భాషలో అయినా మాడచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ మ్యాటర్ యూ క్యాన్ బీ పూల్. సరే, 139 Psalm 1-6 చదువుతున్నాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. ఐ విల్ స్టార్ట్ విత్ వర్స్ 6. అక్కడ నుంచి మొదలు పెడతాను. ఎందుకంటే వర్స్ 6 కనుక నాకు డిస్క్లైమర్ అన్నమాట. ఆ డిస్క్లైమర్ ఇచ్చేస్తే కనుక కూల్గా ఉంటుంది. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. మనం చాలా చిన్నోళ్ళం, దేవుడు చాలా పెద్దోడు. లైఫ్లో ఎప్పటికీ దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేం. వీ కెన్ నెవర్ కంప్లీట్లీ కాంప్రహెండ్ గాడ్. సార్ చచ్చిపోయి పరలోకంలోకి వెళ్తే అప్పటికి కూడా కాంప్రహెండ్ అవ్వదు. గాడ్ విల్ ఆల్వేస్ బీ బిగ్గర్ దెన్ అస్. గాడ్ విల్ బీ ఆల్వేస్ బిగ్గర్ దెన్ అవర్ మైండ్స్. మన మైండ్స్ కంటే ఆయన పెద్దోడే. ఇంకో మాట చెప్తున్నాను, పరలోకంలో బేసిక్గా మనం ఏం చేస్తాం? అంతే కదా, ఆరాధన చేస్తాం. ఏమ రైట్? ఆరాధనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? వెన్ డు యూ వర్షిప్? థ్యాంక్ఫుల్. అది థ్యాంక్ఫుల్నెస్, వర్షిప్ కాదు అది. ఆరాధనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? అది ఇన్ఫర్మేషన్. ఇది జాయ్. వాట్ ఫీలింగ్స్? సింపుల్ చెప్తాం బాయ్. వర్షిప్ అనే దేని నుంచి వస్తుంది తెలుసా? సర్ప్రైజ్ నుంచి వస్తుంది. వావ్, దాంట్లోంచి వచ్చేది వర్షిప్. అన్నీ తెలిస్తే వర్షిప్ ఏముంటుంది? మనకు తెలిసిందేలే. ఇది విషయం. ఇఫ్ గాడ్ ఈజ్ నోన్ టు అస్ కంప్లీట్లీ, వర్షిప్ అనే చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. దేవుడి గురించి కొత్తగా తెలుస్తూ ఉంటేనే మన రెస్పాన్స్ వర్షిప్. వర్షిప్ ఈజ్ రెస్పాన్స్ టు ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడి గురించి మనకి ఏమైతే తెలిసిందో దానికి స్పందనే ఆరాధన. ప్యారడైజ్ బిర్యానీ తిన్నాక ఎవడైనా చేసే పని ఏంటి? బిర్యానీ తిని బా సూపర్ రా, అది ఆరాధన. సూపర్ రా, అది ఆరాధన. ఇఫ్ యు ఆర్ యూజ్ టు ప్యారడైజ్ బిర్యానీ, ఆ తర్వాత ఆరాధన ఉండదు. ఎప్పుడు ఇంతే ఉంటుంది, టేస్ట్ లేదు. ఎప్పుడైనా ఖరాబ్ అయితే గలీజ్గా ఉండేది రైట్, ఎప్పుడు ఇలా ఉండేవాడు కాదురా అంటారు. యు గాట్ మై పాయింట్? సో సర్ప్రైజ్ అనేది లేకపోతే, మన భాషలో చెప్పాలంటే అవాక్కు, సర్ఫెక్సల్, అప్పుడే ఆరాధన వస్తుంది, లేకపోతే రాదు. అదల్సి ఓన్ కమ్. సో దేవుడు ఎప్పటికీ కూడా పూర్తిగా తెలియదు. పరలోకంకి వెళ్ళిన తర్వాత కూడా దెర్ విల్ బీ ఎ గ్యాప్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. అంటే గ్యాప్ అంటే ఫిజికల్గా కాదు, నాలెడ్జ్ విషయంలో, దేవుడిని కాంప్రహెండ్, గ్రహించడం విషయంలో దెర్ విల్ బి గ్యాప్. ఎందుకంటే మనం ఫైనైట్, గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్.
మనం పరిధులు కలిగిన వాళ్ళం, దేవుడు పరిధులు లేనటువంటి వాడు. మనకి లిమిట్స్ ఉన్నాయి, దేవుడికి లిమిట్ లేదు. దేర్ ఫోర్ వీ విల్ బి ఆల్వేస్ బీ సర్ప్రైజ్డ్. అక్కడ మొదలు పెడుతుంది అనమాట. అయితే దేవుడి గురించి ఇక్కడ ఈ 6 వర్సెస్లో చెప్తుంది ఏంటంటే, గాడ్ నోస్ అస్ ఇంటిమేట్లీ. దేవుడికి మన గురించి బాగా తెలుసు, సన్నిహితంగా తెలుసు, ఇంటిమేట్గా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ దేవుడికి కొత్త ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఉండదు, దేవుడికి కొత్త నాలెడ్జ్ అనేది ఏమి ఉండదు. అంటే ప్రపంచం గురించి కాదు, నీ గురించి కూడా. నీ యాక్షను నీ రియాక్షను ఆయనకి ఎప్పుడు సర్ప్రైజ్ ఇవ్వదు. నీ యాక్షను నీ రియాక్షను దేవుడికి ఎప్పుడు సర్ప్రైజ్ ఇవ్వదు. బికాస్ గాడ్ నోస్ దట్. దేవుడికి తెలుసు హౌ యూ రియాక్ట్ ఆయన తెలుసు, హౌ యూ యాక్ట్ ఆయన తెలుసు, హౌ యూ బిహేవ్ ఆయన తెలుసు, హౌ డు యూ డూ థింగ్స్ హీ నోస్ దట్. ఎవ్రీథింగ్ అబౌట్ అస్ గాడ్ నోస్. ప్రతి విషయం పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నాకు తెలిసి ఈ టైంలో మీ మైండ్లో బ్రర్ అని క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. సో మెనీ క్వశ్చన్స్ ఆర్ కమింగ్. సార్, దేవుడికి నా యాక్షను నా రియాక్షను తెలిస్తే నన్ను ఆపేయచ్చుగా, నా రియాక్షన్ని పిసికేయచ్చుగా, నా రియాక్షన్ని పట్టేయచ్చుగా. ఆదాము ఆ చెట్టు దగ్గర కలకుండా ఏయ్ ఆగు అని అనొచ్చు కదా. ఆగడే. వై హీ డిడ్ నాట్ డూ దాట్? నో, అక్కడే వర్షిప్ అండ్ గాడ్స్ నాలెడ్జ్, ఈ రెండింటిని కలుపుతాను. వర్షిప్ కావాలంటే, ఒక వ్యక్తిని అభినందించాలంటే ఆ వ్యక్తి మీద మీకేం ఉండాలి? మేక్ ఇట్ ఫాస్ట్ మ్యాన్. ఒక వ్యక్తిని అభినందించాలంటే ఆ వ్యక్తి మీద మీకేం ఉండాలి? అభినందించాలంటే ఏముండాలంటే అభిమానం. అంటే నిన్నేమనాలి రాబాయ్ అన్న, నీ పాదాలు నాకు వచ్చేసి అన్న దండేసి పూజ చేస్తాను. అభినందించాలంటే ఏం కావాలంటే అభిమానం అంట. మీకేనా వచ్చింది కదా. అభినందించాలంటే ఏం కావాలి? నీకు ఇష్టం లేనివాడు అద్భుతమైన కార్యం చేశాడు అనుకో, నీకు ఇష్టం లేని వ్యక్తి అద్భుతమైన కార్యం చేశాడు అనుకో, అభినందిస్తావా? నీకు ఇష్టమైన వాడు మామూలు కార్యం చేస్తే కూడా అభినందిస్తావు. బేసిక్గా ఆ వ్యక్తితో మీకు రిలేషన్ ఉండాలి, ఆ వ్యక్తి మీద మీకు లవ్ ఉండాలి. వితౌట్ లవ్ దెర్ కెనాట్ బి వర్షిప్. లవ్కి కావాల్సింది ఏంటి తెలుసా? ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే ఏంటి తెలుసా? లవ్కి ఆపోజిట్ ఏంటి చెప్పండి? హేట్ చేయడానికి నీకు ఫ్రీడమ్ లేకపోతే యూ కెనాట్ బి అ లవర్. హేట్ చేయడానికి నీకు ఫ్రీడమ్ లేకపోతే యూ కెనాట్ బి అ లవర్. నాకు వేరే మార్గం లేక ఆయన లవ్ చేశానంటే అది లవ్ కాదు, బానిసత్వం. ఇట్ ఈస్ స్లేవరీ. నాకు మీరు కొంతమంది రిలేషన్లో ఉండుంటారు, ఈ వర్డ్స్ మీకు తగులుతే ఎందుకు ఆడి పడిపోయావు, ఎందుకు దాన్ని పడిపోయావు అంటే ఇంక నాకు వేరే గత్యంతరం లేదు. అరే నువ్వు బకరాగాడవా, గడ్డి దొరికిందని వెళ్ళిపోవడానికి? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ టు హేట్ యూ కెనాట్ బి ఎ లవర్. దేవుడు మనకి ఆప్షన్ ఇచ్చాడు. యూ కెన్ హేట్ అండ్ యూ కెన్ ఆల్సో లవ్. యు ఆర్ హ్యావింగ్ దట్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. ఆ పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ మీకు ఉన్నది. అయితే నేనేమంటానంటే, నువ్వు హేట్ చేస్తే ఇది గమ్యం, నువ్వు లవ్ చేస్తే ఇది డెస్టినీ. దేవుడు చెప్తాడు, ద చాయిస్ ఈజ్ యువర్స్. చాయిస్లో వెరైటీ ఉండాలా లేదా? 4 పెప్సీ బాటిల్ పెట్టి దీంట్లో ఏదైనా తీసుకో అంటే, మధ్యలో థమ్స్అప్ బాటిల్ పెడితే తేడా ఉంటుంది. ఏ హీ హ్యావ్ రైట్ చాయిస్ బేబీ. అప్పుడు when you have something different. సో దేవుడు మనకి చాయిస్ ఇచ్చాడు. ఎందుకంటే మనం రోబోస్ కాదు, మనం మషీన్స్ కాదు, మనం యానిమల్స్ కాదు. యానిమల్స్ ఆర్ ప్రోగ్రామ్డ్, హ్యూమన్స్ ఆర్ నాట్ ప్రోగ్రామ్డ్. యానిమల్స్ ఆర్ ప్రోగ్రామ్డ్, హ్యూమన్స్ ఆర్ నాట్ ప్రోగ్రామ్డ్. హ్యూమన్ ఫిజియాలజీ ఈజ్ ప్రోగ్రామ్డ్, human anatomy is programmed, but not our mind, not our psyche, not our choices. మన ఎంపికలు కాదు. కుక్కకి ఒకటే ఆప్షన్, బౌబౌమ్ అంటాం. పిల్లికి ఒకటే ఆప్షన్, మియా మియా అంటాం. మనం మనిషిలాగా మాట్లాడచ్చు, కుక్కలాగా తయారవచ్చు. మనిషిని ఎరా కుక్కరా అని అంటారు, కానీ ఏ కుక్కనే నువ్వు మనిషివే అని అంటారా? ఇప్పుడే ఆలోచించా. మనిషిని అన్ని బూతులు తిడతారు, నువ్వు కుక్క, గాడిద, బర్రి అన్నీ అంటారు.
కానీ ఏ జంతువునైనా నువ్వు మనిషి అని అన్నారా? దే డోంట్ హ్యావ్ చాయిస్, యూ హ్యావ్ చాయిస్. సో దేవుడు మనకి చాయిస్ ఇచ్చినప్పుడు ఆ చాయిస్ని ఆపేస్తే, అబ్స్ట్రక్ట్ చేస్తే వీ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్, మనకి స్వేచ్ఛ లేదు. కానీ వన్ గుడ్ థింగ్ ఏంటంటే గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్. దేవుడికి మన గురించి అన్ని విషయాలు తెలుసు, ఏమి ఆలోచిస్తున్నామో తెలుసు, ఏం మాట్లాడుతున్నామో తెలుసు. బై ద బై, ప్రపంచంలో ఎవరినైనా మోసం చేయొచ్చు బై, ఒక్కడిని మాత్రం అస్సలు మోసం చేయలేం. ఎవరినో తెలుసా? దేవుణ్ణి. ఇది నెంబర్ 1. మనం ఎంత బేకారగాళ్ళం అంటే మనల్ని మనమే మోసం చేసుకుంటాం. నేను చాలా భక్తిపరుణ్ణి అనే ఫేస్ మనం పెట్టుకుంటాం. వి డిసీవ్ ourselves. మెనీ టైమ్స్ ఇట్ హ్యాపన్స్. ఆ డిసెప్షన్ ఎక్కడి దాకా వెళ్తుందంటే, అన్లెస్ నేను అలా అనుకున్నాను తెలుసా, ఇలా అయిపోతుంది అనుకోలేదు, చాలా ఆనెస్ట్ తెలుసా, నేను చాలా ప్యాషనెట్గా ఇన్వాల్వ్ అయ్యాను, కానీ ఇక్కడికి వస్తుందని నేను అనుకోలేదు అని అప్పుడు సర్ప్రైజ్ అవుతారు మీరు. యూ కెన్ డిసీవ్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్స్, బట్ యూ కెనాట్ డిసీవ్ గాడ్. దేవుడిని డిసీవ్ చేయలేము, దేవుడికి అన్నీ తెలుసు అంటానికి రెటారిక్ క్వశ్చన్స్ అంటారు. రెటారిక్ క్వశ్చన్స్ అంటే ఏంటి తెలుసా? ఆన్సర్ చెప్పడం కాదు, క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ రైజ్ చేయటం. నీకు తెలుసా అని అంటే, నేను ఏమన్నా పిచ్చోళ్ళలాగా ఉన్నానా, ఇది నీకు తెలుసా అంటే నేను పిచ్చోళ్ళలాగా ఉన్నానా అంటే తెలియదని కాదు, వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ మీ అని అర్థం. దాన్ని రెటారిక్ అంటారు. బైబిల్లో దేవుడి గురించి ఎక్కువ రెటారిక్స్ ఇచ్చారు. రెటారిక్స్ అంటే దేవుణ్ణి డిస్క్రైబ్ చేయడానికి, దేవుడి యొక్క నేచర్ని డిస్క్రైబ్ చేయడానికి దే గేవ్ ఓన్లీ క్వశ్చన్స్. ఐల్ గివ్ యూ 7 క్వశ్చన్స్ బైబిల్లో ఉన్నాయి. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 40, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 40, 13-14 చదువుతున్నాను. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగను? ఆయనకు వివేకము కలిగజేసిన వాడు ఎవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకి నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానము అభ్యసింపచేసిన వాడు ఎవడు? ఆయనకి బుద్ధి మార్గము బోధించిన వాడు ఎవడు? ఇందుట్లో మనకేమర్థం అని తెలుసా? గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దెర్ ఈస్ నథింగ్ దట్ క్యాన్ బి యాడెడ్ టు గాడ్ యాజ్ ఫార్ యాజ్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఇస్ కన్సర్న్. అది వ్యక్తుల గురించి అవ్వచ్చు, పరిస్థితుల గురించి అవ్వచ్చు, కాన్సెప్ట్స్ గురించి అవ్వచ్చు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నీ మైండ్లో, నీ హార్ట్లో ఏముందో దేవుడికి తెలుసు. లెట్ మీ మేక్ వన్ మోర్ స్టేట్మెంట్. నీ మైండ్లో, నీ హార్ట్లో ఉన్నది శాటన్కి తెలియదు, గాడ్కి తెలుసు. శాటన్కి తెలియదు, గాడ్కి తెలుసు. శాటన్కి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మనం వాడికి ఆప్షన్ ఇస్తే, దా అంటే వాడు లోనికి వచ్చి కూర్చుంటాడు, అప్పుడు అన్నీ చూస్తాడు. శాటన్ చాలా జెంటిల్మ్యాన్, చాలా విషయాల్లో శాటన్ మంచోడు. ఎందుకో తెలుసా? మనం టాయిలెట్ ఆక్యుపై అయిందనుకో, వెళ్తాం లోనికి. బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. శాటన్ చేసే పని ఏంటంటే, ఓ లోన్ ఉన్నారా, అయితే నేను బయట ఉంటానులే అంటాడు. దట్స్ వాట్ శాటన్ డస్. ఈ హార్ట్ అనేటువంటి థ్రోన్ మీద ఇద్దరు కూర్చోగలరు, ఐదర్ గాడ్ ఆర్ శాటన్. ఇఫ్ గాడ్ ఈజ్ సిట్టింగ్, శాటన్ విల్ నాట్ కమ్ దేర్, బయటే ఉంటాడు. అందుకే శాటన్ మంచోడు. రెండో విషయం, శాటన్ నాకు ఎందుకు మంచోడు అనిపిస్తుంది తెలుసా? ఒకవేళ గాడ్ బయటికి వెళ్ళిపోంటే దేవుడు బయటికి వెళ్ళిపోతాడు కదా, సీట్ ఖాళీ అవుతుంది కదా, వెంటనే వచ్చేస్తాడు శాటన్. శాటన్ చాలా మంచోడు, వాడు ఒక్కడే రావడు, ఒక 6-7 తీసుకొని వస్తాడు. ఎంత కార్పొరేటో చూడండి. అని నేను ఒక్కడిని ఎంజాయ్ చేయటం మంచిదా, నువ్వు కూడా దా మొత్తం ఇది కాన్ఫరెన్స్ హాల్ చేసేసుకుందాం. మన హృదయమే ఒక దేవాలయం, అందుట్లో అనేక మంది. మీరు పాట పాడి ఉంటారు కదా, హృదయం అనే కోవెలలో నిన్ను కొలిచానే దేవతగా. విన్నారు ఎప్పుడైనా పాడ? హృదయం అనే కోవెల అంటే తెలుసా? హృదయం అనే దేవాలయంలో నిన్ను కొలిచానే దేవతగా. కొంతమందికి దేవతలు ఉంటారు లోన, కొంతమంది దేవుళ్ళు ఉంటారు లోన. ఆయనే నా దేవుడు, నా బంగారం. దట్స్ ఇట్, దట్స్ ద వరల్డ్. కానీ దేవుడికి అది తెలుసు, వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యువర్ హార్ట్. కానీ నాకు బాగా అనిపించేది ఏంటి తెలుసా?
దేవుడికి ఇవన్నీ తెలిసినా కూడా మనతో ఆయన వ్యవహరించే పద్ధతి, అరే లా జవాబు రాబాయ్, ఖతర్నాక్ మనిషి. సామ్ 90 ఒకసారి చూడండి వర్స్. ఐ వాంట్ యూ టు సీ దిస్ వర్స్. సామ్ 90 వర్స్ 8. సామ్ 90 వర్స్ 8. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అంటే దేవుడి ముందు మనం నిలబడి ఒక యదో ఫేస్ పెట్టేసి, యదో ఫేస్ అంటే ఏంటో చెప్పంటారా, ప్రభా అని యదో ఫేస్ పెడితే దేవుడికి ఫేసే కాదు హార్ట్ కూడా కనబడుతూ ఉంటుంది. అయితే ఆ హార్ట్ అని పెడతాడు దేవుడు? పెట్టడు. నా పాపాలన్నీ నీకు కనబడుతున్నాయి, నా రహస్య దోషాలన్నీ నీకు కనబడుతున్నాయి, అయినప్పటికీ నువ్వు తగ్గించుకొని ఉంటున్నావు. ఇంకేం కావాలరా నీకు? ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి నీకు? నీ పాపాన్ని బట్టి దేవుడు డీల్ చేస్తే ఎర్రగా బాధేయాలి నిన్ను, అసలు రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళిపోవాలా. బట్ హీ డిడ్ నాట్ డూ దాట్. అది చాలదా? ఏంటి డ్రామా ఆడుతున్నావు ఏంటి? ఏంటి ఎదభాషాలు వస్తున్నావు నువ్వు? ఇది అర్థమవుతుందా నీకు? మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అయినప్పటికీ దేవుడు రియాక్ట్ అవుతున్నాడా? లేదు. గుర్తుపెట్టుకోండి, అవతలి వ్యక్తికి నా గురించి తెలియకపోతే 2 రకాలైనటువంటి ఆలోచనలు మనకు ఉంటాయి. ఒకటేంటి తెలుసా? వీడికి నా గురించి తెలీదు, వీడి చెవులో మనం పువ్వు పెట్టేయచ్చు. ఇదొకటి వెధవ డ్రామా వేయచ్చు. రెండోది, అవతల వ్యక్తికి నీ జీవితంలో జరిగి చెప్పాలనుకో, భయం. ఎందుకని? ఎలా రియాక్ట్ అవుతాడో, చెప్తే వదిలేస్తాడేమో, చెప్తే పట్టించుకోరేమో, చెప్తే అసహ్యం పడతారేమో, చెప్తే చీ కొడతారేమో. దిస్ ఈజ్ యువర్ రియాక్షన్. అయితే అవతల వ్యక్తికి నీ గురించి తెలుసు అనుకో, ఆ రియాక్షన్లు ఉంటాయా? ఉండవు. నేను ఎందుకని మాట చెప్తున్నాను తెలుసా? ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడికి నా హృదయంలో ఉన్నాయన్నీ తెలుసా? దేవుడు అన్నీ చూస్తున్నాడా? ఇది మిమ్మల్ని ఎక్కడికి దారి తీయాలి తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా, ప్రభా ఇది నా దరిద్రమైన జీవితం, నీకు తెలిసిందే, నేను ఇప్పుడు ఒప్పుకుంటున్నా. అప్పుడు ఆయన నెగిటివ్గా రియాక్ట్ అవుతాడు అంటాడని నేను అనుకోకర్లా, అస్సలు అనుకోకర్లా. కొన్ని వందల మందిని కౌన్సిల్ చేస్తూ ఉంటాను. నేను కౌన్సిల్ చేసేటప్పుడు నేను నేర్చుకున్నటువంటి ఒక విషయం ఏంటి తెలుసా? అవతలోడు ఎంత గలీజ్ పాపం చెప్పినా ఆహా ఆహా అంటాను. అన్నావు అనుకో, ఇంకా ఆ తర్వాత చెప్పడాడు. ఇక చెప్పరు. నేను నేర్చుకున్నా, దేవుడు నేర్చుకోవాలా, ఆయన బుద్ధే అది. రియాక్ట్ అవ్వడు. అవునా సరే. బైబిల్ నుంచి ఒక వర్స్ వినిపిస్తాను. హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 16. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్. మీకు 4 స్టేట్మెంట్స్ చెప్తాను, ఆ 4 గుర్తుంటుంది చెప్పి చాలు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్, వీ కెనాట్ డిసీవ్ హిమ్. దేవుడికి మన గురించి అంతా తెలుసు, మోసం చేయలేం. వీ కెనాట్ డిసీవ్ హిమ్. మైండ్లో పెట్టుకోండి, మోసం చేయలేం. తెలుగులో చెప్పుకోండి, ఏదైతే అది. దేవుడిని మోసం చేయలేం. యూ కెనాట్ డిసీవ్ గాడ్. ఇప్పుడు దాకా దేవుడి గురించి ఏమనుకుంటున్నావు నాకు తెలీదు, బట్ ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ, యూ కెనాట్ డిసీవ్. అందుకని దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా? ఐ వాంట్ ఆనెస్టీ, యథార్థత కావాలి. మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. డిసీవ్ చేసేవాళ్ళు, దేవుణ్ణి డిసీవ్ చేసేవాళ్ళు ఎక్కువ ఎక్కడుంటారు చెప్పండి నాకు? దేవుణ్ణి డిసీవ్ చేసేవాళ్ళు ఎక్కువ ఎక్కడుంటారు? చర్చిలోనే. బయట ఉండరు అస్సలు. బయట చాలా మంచివాళ్ళు, వాళ్ళు లోన మోసగాళ్ళు అయితే బయటకు మోసగాళ్ళలాగా ఉంటారు. కానీ చర్చిలో అలా కాదు. ముఖంకి ఫెయిర్ అండ్ లవ్లీ, లిప్కి స్టిక్కు అన్నీ పెట్టేసుకున్నాం అని ఉంటారు. దట్స్ ఇట్. డిసీవర్స్ క్యాన్ బి ఓన్లీ ఇన్సైడ్ ద చర్చ్ బట్ నాట్ అవుట్ సైడ్ ద చర్చ్. సో వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే,
దేవుడికి అన్నీ తెలుసు. గాడ్ నోస్ వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్. యూ కెనాట్ డిసీవ్ హిమ్. సార్, దేవుడికి అన్నీ తెలిస్తే నేను దేవుడికి ఎందుకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరం ఉందా? ఒక డిస్క్లైమర్ లాగా ఇస్తే పోలా, దేవా నీకు అన్నీ తెలుసు, నువ్వే చేసేయి. అది ఎటువంటి యాటిట్యూడ్ని చూపిస్తుంది? అన్నీ తెలిసినోడి దగ్గర చెప్పుకుంటే ఏమవుతుంది? మన భారం తగ్గుద్ది. దేవుడికి తెలియడానికి కాదు, మనం అన్బర్డన్ అవ్వడానికి. రెండోది, అన్నీ తెలిసిన దేవుడికి మనం చెప్పుకుంటే దేవుడికి ఏం తెలీదు, మనం చెప్తుంటే మనకు అర్థమవుతుంది. హౌ మెనీ ఆఫ్ యూ గాట్ రియాక్టెడ్ వెన్ యూ ప్రేయిడ్? మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థనే మీకు ఆశ్చర్యంగా ఎప్పుడు అనిపించింది తెలుసా? మీ పాపాన్ని మీ నోటితో ఒప్పుకుంటే, చాలామందికి ఒప్పుకోవడానికి కూడా భయం. దే డోంట్ స్పెల్ ఇట్ అవుట్. వద్దు. చాలామంది పాస్టర్లను కూడా చూశాను నేను. ఎలా తెలుసా? ఈయనకి ఆయనకి గొడవ అవుతూ ఉంటుంది. నేను పాస్టర్నే, సెటిల్ చేయడానికి వచ్చాను. ప్రార్థన చేయాలి కదా. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా వీళ్ళిద్దరు గొడవ అవుతుంది, నేను సెటిల్ చేయడానికి వచ్చాను ప్రభా అని ప్రార్థన చేయాలి కదా. అలా చేయరు ప్రార్థన. ప్రభా మేము ఎందుకు చేరి ఉన్నామో మీకు తెలిసే ఉన్నది. ఎందుకు ఈ శక్తి? ఎందుకో చెప్పమంటావా? వాళ్ళు ఎందుకైతే వచ్చారో దాన్ని స్పెల్ అవుట్ చేయడానికి ఇష్టపడతలేదు. దేవుడు అందుకే కోరుకునేది ఏంటంటే, స్పెల్ ఇట్ అవుట్ విత్ యువర్ లిప్స్. చెప్పితే ఇద్దరికి అడ్వాంటేజ్. ఒకటి నీకు, రెండోది సాతానికి. నీకెందుకు అడ్వాంటేజ్ తెలుసా? చెప్పంగానే అన్బర్డన్ అయిపోతావు. సాతానికి వినబడితే, అమ్మో ఈడ ఆ పార్టీలో చేరాడా, ఆడికి అర్థమైపోద్ది. క్లియర్. సాతానికి హృదయంలోకి రావటం రాదు. అందుకని యేసు ప్రభు వారు ఇలా చూస్తే దెయ్యాలు ఏమి వెళ్ళిపోలేదు. దెయ్యం బయట రా అంటే కానీ వెళ్ళా. దే హ్యావ్ టు హియర్ దాట్. కాబట్టి యూ నీడ్ టు స్పెల్ ఇట్ అవుట్. యూ కాంట్ డిసీవ్ చేయలేవు. దట్స్ పార్ట్ 1.